హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఆల్జీబ్రా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఆల్జీబ్రా ఈరోజు మన టాపిక్ అనమాట. అయితే ఈ ఆల్జీబ్రాలో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీరైతే తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఆ ఫార్ములాస్ ఏంటి అంటే వన్ బై వన్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనమాట. ఏ ప్లస్ బి. ఓకేనా? సో ఇది మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఓకేనా? సో ఇది మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇంకొక ఫార్ములా వచ్చింది. అంటే ఇదే ఫార్ములా దీన్ని బేస్ చేసుకొని వచ్చింది. ఎలాగంటే చూడండి, ఇప్పుడు సపోజ్ నేను కనుక ఈ ఏ మైనస్ బీని కిందకు పట్టుకొచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇది కిందకు వచ్చింది. అంటే బై ఏ మైనస్ బి అవుతుంది. బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది వెళ్ళిపోయేది కదా, ఇక్కడ ఏముంటుంది, ఏ ప్లస్ బి ఉంటుంది అనమాట. ఏ ప్లస్ బి. ఓకేనా? సో ఇది ఒక ఫార్ములా. ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా కూడా ఇస్తాడు. ఏమిస్తాడంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి ఈ ఫార్మేట్లో ఇచ్చేసి దాని వాల్యూ కనుక్కోమంటాడు. అప్పుడు డైరెక్ట్గా మనం టైం వేస్ట్ చేయకుండా ఏ ప్లస్ బిగా పెట్టేసేయాలన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఫార్ములా ఉండిద్ది అనమాట, దీన్ని బేస్ చేసుకొని ఉండిద్ది అనమాట. అయితే ఈసారి ఎలా ఉంటుందంటే ఈ ఏ ప్లస్ బి కిందకి వెళ్ళిద్ది. అంటే లైక్ ఫార్ములా ఎలా ఉంటుందంటే చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి అనమాట. ఇందాక ఏ మైనస్ బి కిందకు వచ్చింది కదా, ఇప్పుడు ఏ ప్లస్ బి కిందకు వచ్చింది అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కిందకు వస్తే ఇక్కడ ఏం మిగిలిద్ది, ఏ మైనస్ బి మిగిలిద్ది. అవునా? ఏ మైనస్ బి మిగిలిద్ది అనమాట. అవునా? సో ఇది ఇంకొక రిలేషన్ అనమాట. సో క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే ఐదర్ ఎలా ఇవ్వచ్చు లేదా ఎలా ఇవ్వచ్చు, ఎలా అయినా సరే ఇవ్వచ్చు అనమాట. అంటే ఈ ఫార్మేట్లో ఇస్తాడు, దాని వాల్యూ ఎంతో కనుక్కోమంటాడు. అప్పుడు డైరెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి పెట్టేసేయాలి. అలాగే ఈ ఫార్మేట్లో ఇస్తాడు, దాని వాల్యూ ఎంత అంటాడు, టైం వేస్ట్ చేయకుండా ఏ మైనస్ బి అని పెట్టేసేయాలన్నమాట. అవునా? అంటే వాల్యూస్లో ఉంటాయి అనమాట. ఓకేనా? సో అలా ఈ రెండు ఇంపార్టెంట్ రిలేషన్స్. వీటికి సంబంధించిన మెయిన్ రిలేషన్ ఏంటి అంటే ఇదనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్గా ఇది ఫార్ములా కదా, అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే చూడండి, ఇక్కడ ఇది తీసుకోండి, ఈ రెండు తీసుకుంటే ఏమవుతుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. అవునా? సో అది ఎలా వస్తుందంటే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుందా, ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ ప్లస్ బి అంటే ప్లస్ ఏబి అవుతుందా, ప్లస్ ఏబి అవుతుంది. ఎక్స్పాండ్ చేస్తున్నా, మైనస్ బి ఇంటూ ఏ అంటే సింపుల్గా ఏమవుతుంది, మైనస్ ఏబి అవుతుందా, మైనస్ ఏబి అవుతుంది. మైనస్ బి ఇంటూ ప్లస్ బి అంటే ఏమవుతుంది, మైనస్ బి స్క్వేర్ అవుతుందా, మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఏబి మైనస్ ఏబి గెట్ క్యాన్సిల్డ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేరు ఇక్కడ వచ్చేసరికి మైనస్ బి స్క్వేరు. సో ఫైనల్గా ఏమైంది మనకి రిలేషను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయింది. అలా సింపుల్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇదనమాట ప్రాసెస్ అనమాట, ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఓకేనా? సో ఈ రెండు ఫార్ములాస్, ఈ మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనమాట. సో ఇప్పుడు నేను వాల్యూ ఏమడుగుతున్నానంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x plus 7 ఇంటూ 2x minus 7. సో ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, నార్మల్గా మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తారు. 2x ఇంటూ 2x 4x స్క్వేరు, తర్వాత 2x ఇంటూ -7 అలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే చూడండి, ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఇదిగోండి, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ ఫార్మేట్లో ఉందో చెప్పండి. ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే మనకు ఫార్ములా ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ అంటే 2x, బి అంటే 7, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ అనమాట. అవునా? ఏ స్క్వేర్ అంటే
ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 2x దానికి స్క్వేర్ అనమాట 2x స్క్వేర్ అనమాట అవునా. ప్లస్ బి స్క్వేర్ అంటే సారీ మైనస్ బి స్క్వేర్ కదా, మైనస్ బి స్క్వేర్ అంటే బి అంటే 7 దానికి స్క్వేర్ అనమాట, దానికి స్క్వేర్ అవునా. సో వాల్యూ ఏమవుతుంది 2x స్క్వేర్ మైనస్ 49 అవుతుంది అనమాట, మైనస్ 49 అవుతుంది. కానీ ఎవరైతే ఈ ఆన్సర్ పెడతారో వాళ్ళందరిది రాంగ్ ఆప్షన్ అయిపోయింది అనమాట, వాళ్ళందరిది ఏమైంది రాంగ్ ఆప్షన్ అయింది. ఎందుకంటే ఇక్కడ చేసే జనరల్ మిస్టేక్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఓకేనా, అంటే ఏ వాల్యూ ఎంత అని తెలుసు మనకి, అసలు దీని ఫార్ములా ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, ఏ మైనస్ బి. ఆ ఫార్ములా ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది అవునా కదా. సో అది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఏ అనేది 2x అంటామో దానికి స్క్వేర్ చేసేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే 2x కదా, ఇక్కడ ఏ స్క్వేర్ ఎలా ఉంది ఏ దాని పక్కన స్క్వేర్ ఉంది. సో ఏ వాల్యూ 2x కాబట్టి దానిపైన స్క్వేర్ ఇలా రాస్తారు, అలా ఎప్పుడు రాయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ వాల్యూ ఏదైనా అవునండి దానికి స్క్వేర్ చేసినప్పుడు ఆ ఉన్న వాల్యూ మొత్తానికి హోల్ స్క్వేర్ చేయాలన్నమాట, హోల్ స్క్వేర్ చేయాలి. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనస్ బి అంటే ఎంత 7 కదా, 7 దానికి హోల్ స్క్వేర్ చేయాలి, దానికి హోల్ స్క్వేర్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మీరు అలా కాకుండా 2x హోల్ స్క్వేర్ కాకుండా ఏ అంటే 2x దానికి స్క్వేర్ చేయమంటే ఇలా స్క్వేర్ చేశారనుకోండి దీనికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. ఓకేనా, సో ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు, అందుకే నేను కావాలని ముందే మిస్టేక్ చేసి మీకు చూపించా. ఓకేనా, సో అది ఎప్పుడు జరగకుండా నేనే ముందు మిస్టేక్ చేశాను. ఓకేనా, సో ఇక్కడ చూస్తే వాల్యూ ఏమవుతుంది ఎగ్జాక్ట్ వాల్యూ 2x హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4x స్క్వేర్ అవుతుంది, 4x స్క్వేర్ మైనస్ 49 అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అనమాట. ఇందాక మనకేమొచ్చింది 2x స్క్వేర్ మైనస్ 49 వచ్చింది. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా అవు అనమాట, ఇది రాంగ్ అజంప్షన్ అనమాట. ఓకేనా, సో ఇది ఎగ్జాక్ట్గా చేయాల్సిన ప్రొసీజర్ అనమాట. అర్థమైంది కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. ఓకేనా, సో ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఇప్పుడు వరకు నేను ఏదైతే ఫార్ములా చెప్పానో దాన్ని బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఇది ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో అయితే ఇచ్చాడనమాట, అంటే షిఫ్ట్ ఎగ్జాక్ట్ తెలియదు, ఆర్ఆర్బి 2024 ఏఎల్పిలో అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏమన్నాడంటే ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, సో దాని వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట. అవునా, మరి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఏమవుతుందో చెప్పండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏమవుతుంది ఫార్ములా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడే కదా చెప్పింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఎక్స్ వైలో ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనమాట. ఓకే, ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుంది వై మైనస్ జెడ్ ఇంటూ వై ప్లస్ జెడ్. సో ఇక్కడ వాల్యూ ఏమవ్వాలి వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ అవ్వాలి. మళ్ళీ సేమ్ ఫార్ములా అవునా కదా, కాకపోతే వేరియబుల్స్ మారుతున్నాయి. ఇక్కడ ఎక్స్ వైలో ఉంటే ఇక్కడ వై జెడ్లో ఉంది, ఇక్కడ వచ్చేసరికి జెడ్ ఎక్స్లో ఉంది. అంతకుమించి ఏం మారట్లా, ఫార్ములా ఒకటి, వేరియబుల్స్ మారుతున్నాయి అంతే. ఓకేనా, సో జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టేసి ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దాని వాల్యూ ఏమవుతుందంటే ఫైనల్గా చూడండి జాగ్రత్తగా ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ స్క్వేరు గెట్ క్యాన్సిల్డ్, వై స్క్వేరు మైనస్ వై స్క్వేరు ప్లస్ వై స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్, మైనస్ జెడ్ స్క్వేరు ప్లస్ జెడ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్. సో ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 63 అండ్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇందాక చెప్పిన ఫార్ములాస్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 63 ఈ కండిషన్ ఇచ్చాడు, అలాగే ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు ఎం ప్లస్ ఎన్ ఎంతో కనుక్కోమంటున్నాడు. అవునా, మరి ఇక్కడ మనందరూ తెలుసు ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎం ప్లస్ ఎన్ అవుతుంది. అవునా కదా, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది
m మైనస్ ఎన్ ఇంటూ m ప్లస్ ఎన్ అవుతుందా, m ప్లస్ ఎన్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 63 ఇచ్చాడు. అవునా? సో m మైనస్ ఎన్ ఎంత మనకి 7 అని తెలుసు. అప్పుడు మనం కనుక్కోవాల్సింది m ప్లస్ ఎన్. అవునా? ఈజ్ ఈక్వల్ టు 63. ఇక్కడ నుంచి m ప్లస్ ఎన్ ఏమవుతుంది, 7 ఇటు వస్తే 7 1 టైము, 7 ఇక్కడ 9 టైమ్స్. సో m ప్లస్ ఎన్ ఎంత 9 అనమాట. ఓకేనా? m ప్లస్ ఎన్ ఎంత అంటే 9. ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా, ఏం ఫార్ములా చెప్పానంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, ఏ ప్లస్ బి అని చెప్పానా, ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. కాకపోతే ఇక్కడ మనకి ఎంఓ ఎన్లో ఉందన్నమాట, ఎంఓ ఎన్లో ఉంది. అవునా? అంటే ఇక్కడ ఎలా ఉందంటే లైక్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఉంది. దాన్ని కనుక మనం ఎం మైనస్ ఎన్తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, ఎం ప్లస్ ఎన్ వచ్చింది. అవునా కదా? ఈ ఎం మైనస్ ఎన్ అటు పట్టుకెళ్ళామనుకోండి, ఏమైంది, ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎం మైనస్ ఎన్ ఏమైంది ఫార్ములా, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకు రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎలా వచ్చింది, ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎం మైనస్ ఎన్. ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఎంత 63 బై ఎం మైనస్ ఎన్ ఎంత 7 క్యాన్సిల్ కొడితే ఆన్సర్ ఎంత అంటే 9 అనమాట. అవునా కదా? సో అలా ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత అంటే 9 అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ వాల్యూ తెలుసు కదా మనకి, ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎం ప్లస్ ఎన్. అలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా? మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇదే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫార్ములా గుర్తుంటే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సింప్లిఫై అనేసి మనకి వాల్యూ ఇచ్చాడు అనమాట. సో దాన్ని సింప్లిఫై చేసి చెప్పమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనకి స్క్వేర్ ఫామ్లో కనపడుతుంది. అవునా కదా? సో ఇక్కడ అయితే కంప్లీట్గా ఇది స్క్వేర్ రూపంలో లేదనమాట. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే లైక్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆ ఫార్మేట్లో అయితే లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది, కానీ కంప్లీట్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఆ ఫామ్లో అయితే లేదనమాట. అవును కదా? సో ఆ ఫామ్లోకి తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది 36 కదా, 36ని ఎలా రాసుకోవచ్చు, 6 స్క్వేర్ రాసుకోవచ్చా, 6 స్క్వేరు ఇంటూ ఏ స్క్వేరు. మొత్తానికి కలిపి రాయాలంటే 6 స్క్వేరు ఇంటూ ఏ స్క్వేర్. మొత్తానికి కలిపి రాయాలంటే 6a హోల్ స్క్వేర్ రాయొచ్చా, 6a హోల్ స్క్వేర్కి రాయొచ్చు అనమాట. అవునా? సో ఈ 36a స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే 6a హోల్ స్క్వేర్గా రాయొచ్చా లేదా, రాయొచ్చు. మైనస్ ఇక్కడ 49 అంటే 7 స్క్వేరా, 7 స్క్వేరు ఇంటూ బీ స్క్వేర్, 7 స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్, 7b హోల్ స్క్వేర్గా రాయొచ్చా, 7b హోల్ స్క్వేర్గా రాయొచ్చు అనమాట. సో మైనస్ 7b హోల్ స్క్వేర్ అనమాట, హోల్ స్క్వేర్. అవునా? డివైడెడ్ బై 6a ప్లస్ 7b అనమాట. అవునా కదా? మరి ఇది ఏ ఫామ్లో ఉందో చెప్పండి. ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఫామ్లో ఉంది. అవునా కదా? ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అనమాట, ఎక్స్ ప్లస్ వై. అవునా? సో డైరెక్ట్ ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అంటే ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై అవుతుందా, ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇవే కదా ఫార్ములాస్. సో డైరెక్ట్గా ఎక్స్ మైనస్ వై అవుతుంది. మరి ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఎంత అనుకున్నాం, 6a అనుకున్నాం. మైనస్ వై అంటే ఎంత అనుకున్నాం, 7b అనుకున్నాం. అలా మనకి 6a మైనస్ 7b విల్ బి ద ఆన్సర్. 6a మైనస్ 7b విల్ బి ద ఆన్సర్. అయితే ఇక్కడ నుంచి పెడతానికి కుదరదు అనమాట. ఇక్కడ ఇది చూస్తే 36a స్క్వేర్ ఉంది, కంప్లీట్ హోల్ స్క్వేర్ ఫామ్లో లేదనమాట. అందుకోసమే దీన్ని ఎలా రాసాం మనం, 6a హోల్ స్క్వేర్ ఫామ్లో రాసాం, 6a హోల్ స్క్వేర్ ఫామ్లో రాసామన్నమాట. ఆ 6aని ఎక్స్ అనుకో, 7bని వై అనుకో, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫామ్లో ఉంది బై ఎక్స్ ప్లస్ వై ఫామ్లో ఉంది. సో వాల్యూ ఏమవ్వాలి, మనం ఇందాక నేర్చుకున్న దాని ప్రకారం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి అంటే ఏమవ్వాలి, ఏ మైనస్ బి అవ్వాలి దాని వాల్యూ. అవునా? సో పెడితే మనకి ఎంత వచ్చింది, 6a మైనస్ 7b అయితే వచ్చిందనమాట. ఓకేనా?
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా ఒకటే కాకపోతే వేరియబుల్స్ మారుతున్నాయి. ఇందాకేమో ఏబీలో చెప్పుకున్నాం, ఇప్పుడేమో ఎక్స్వైలో చెప్పుకున్నాం, అలాగే ఇక్కడ చూస్తేనేమో ఎంఓ ఎన్ఓలో చెప్పుకున్నాం. వేరియబుల్స్ మారినాయి తప్ప ఆ లోపల ఉన్న కాన్సెప్ట్ ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది మాత్రం మారలేదన్నమాట. ఓకేనా? సో ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట, ఆ ఫార్ములాస్ చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో సింపుల్ ఫార్ములాసే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎన్ అనమాట. ఏ పవర్ ఎన్, దీంట్లో ఫార్ములా ఏముంది అనుకోవచ్చు. సో ఇది ఫార్ములా కాదు, గుర్తుపెట్టుకోండి, పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏ పవర్ ఎన్ అంటే అసలు దీని మీనింగ్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఏ పవర్ ఎన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏని తీసుకోవాలి, ఏ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలి. ఏని ఎన్ టైమ్స్ తీసుకోవాలి, తీసుకొని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏ పవర్ ఎన్ వచ్చింది. అర్థమైంది పాయింట్? ఏ తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలి, తీసుకొని మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది, ఏ పవర్ ఎన్ వచ్చింది. అర్థమైందా? సో చూడండి జాగ్రత్తగా, ఏం తీసుకోవాలి, ఏ తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలి. అంటే ఏ ఏ ఏ ఏ ఏ అలా ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ అంటే ఎన్ టైమ్స్ తీసుకోవాలన్నమాట. ఎన్ టైమ్స్ తీసుకోవాలి. ఏని ఎన్ టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది అంటే ఏ పవర్ ఎన్ వచ్చింది అనమాట. అర్థమైందా? ఏని ఎన్ టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏ పవర్ ఎన్ వచ్చింది. అర్థమైంది కదా లాజిక్? సో అదే పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సపోజ్ లైక్ ఇక్కడ నేను ఏ స్క్వేర్ తీసుకుంటున్నా, చిన్నది ఏ స్క్వేర్ తీసుకుంటున్నా. ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు చెప్పండి, ఏ ఎన్నిసార్లు తీసుకోవాలి, 2 టైమ్స్ తీసుకోవాలి. ఏ ఎన్నిసార్లు తీసుకోవాలి, 2 టైమ్స్ తీసుకోవాలి. సో ఏ 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి. సో అదే కదా మనకు తెలిసింది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. అసలు ఇది ఎలా వచ్చింది, ఏ తీసుకోవాలి, ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి, అలా ఏ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే లాజిక్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఏ పవర్ 5కి చెప్పండి, మీరు చెప్పండి, ఏ పవర్ 5కి చెప్పండి. ఏ పవర్ 5 అంటే ఏం చేయాలి, ఏ తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, 5 టైమ్స్ తీసుకోవాలి. అంటే ఇదిగోండి ఏ ఏ ఏ ఏ ఏ అలా 5 టైమ్స్ తీసుకోవాలి. ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఏని 5 టైమ్స్ తీసుకోవాలి, మల్టిప్లై చేయాలి. అలా చేస్తే మనకి ఏమొచ్చింది, ఏ పవర్ 5 వచ్చింది. అవునా? అలాగే ఇప్పుడు చూడండి, బి క్యూబ్ అంటే సింపుల్గా బి పవర్ 3. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ సేమ్ ఏం తీసుకోవాలి, బి తీసుకోవాలి. ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, 3 టైమ్స్ తీసుకోవాలి. బి ఎన్నిసార్లు తీసుకోవాలి, బి 3 టైమ్స్. సో బి 3 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఏమొచ్చింది, బి క్యూబ్ వచ్చింది. సో ఈ విధంగా ఏ పవర్ ఎన్ అనే ఫార్ములా ఎగ్జిస్ట్ అయ్యింది అనమాట. ఏని ఎన్ టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొచ్చింది, ఏ పవర్ ఎన్ అయితే వచ్చింది అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు బి నోటెడ్. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అర్థమైంది కదా ఈ పాయింట్? అండ్ నెక్స్ట్ ఫార్ములా ఏంటి అంటే చూడండి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అనమాట. సో దీనికి సంబంధించి ఫార్ములా ఏమైంది అంటే చూడండి జాగ్రత్తగా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అనమాట. అయితే ఇక్కడ ఈ పవర్లో ఎం ఉంది, హోల్ పవర్లో ఎన్ ఉంది. అవునా? సో ఈ పవర్స్ ఏమవుతాయి అంటే ఈ పవర్స్ మల్టిప్లై అవుతాయి అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీని వాల్యూ ఏమవుతుందంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుందన్నమాట. దీన్నే సింపుల్గా ఎలా రాస్తారంటే ఏ పవర్ ఎంఎన్గా రాస్తారనమాట. అంటే సింపుల్గా ఎం ఇంటూ ఎన్ అనమాట. ఓకేనా? సో అలా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏమవుతాయి, ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఏకి పవర్లో ఎం ఉంది, దానికి మొత్తానికి హోల్ పవర్లో ఎన్ ఉందన్నమాట. అప్పుడు ఆ పవర్స్ అనేవి మల్టిప్లై అవుతాయి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఏ పవర్ ఎమ్, దీనికి పవర్ ఎన్, ఇలా కొన్నిసార్లు ఉంటుందన్నమాట. దీనికి పవర్లో ఎన్ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ రాశారనుకోండి, అప్పుడు అది కరెక్ట్ కాదనమాట. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటేనే అప్పుడు ఇది కరెక్ట్ అయ్యిద్ది అనమాట. అలా కాకుండా ఈ విధంగా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇలా రాశారనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. ఓకేనా?
సో ఇప్పుడు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏ పవర్ ఎం తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలి, మల్టిప్లై చేయాలి. అంటే సింపుల్గా దీన్ని ఎలా రాస్తామంటే దీని ఎక్స్పాన్షన్ ఏంటంటే ఏ పవర్ ఎం తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలి. అంటే ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం, అలా ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలన్నమాట. అలా ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, ఎన్ టైమ్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ వస్తుంది అనమాట. ఇందాక ఇదంతా ఒక వాల్యూ కదా, ఇదంతా ఒక వాల్యూ. ఆ వాల్యూని ఎన్ని టైమ్స్ తీసుకున్నాం, ఎన్ టైమ్స్ తీసుకున్నాం, ఎన్ టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేసాం. అప్పుడు మనకి ఇందాక వచ్చింది సేమ్ అదే ప్రాసెస్. ఏ పవర్ ఎం అనేది ఒక వాల్యూ, దాన్ని ఎన్ టైమ్స్ తీసుకోవాలి. సో ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎం, అలా ఎన్ టైమ్స్ తీసుకున్నా మల్టిప్లై చేస్తే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇదే ఇక్కడ జరిగింది అనమాట. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇదేంటంటే నేను మీకు అర్థం అవ్వాలనేసి చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. సో లెట్ మీ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందనుకోండి. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమైద్ది, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏమైద్ది, పవర్స్ ఏమవుతాయి, మల్టిప్లై అవుతాయి. అంటే ఎక్స్ పవర్ 2 ఇంటూ 2 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఎక్స్ పవర్ 4 అవుతుంది అనమాట. ఎక్స్ పవర్ 4 అవుతుంది. అర్థమైందా అది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 4 ఉందనుకోండి. అప్పుడు వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 4 అంటే ఏమవుతుంది, 3 ఇంటూ 4 ఏమవుతుంది, ఎక్స్ పవర్ 12 అవుతుందా, ఎక్స్ పవర్ 12 అవుతుంది. అలా ఇవి ఈక్వల్ అవుతాయి అనమాట. అవునా. సో ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పా. ఏం పాయింట్ చెప్పానంటే ఇప్పుడు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది అని చెప్పాను, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్కి ఈక్వల్ అయింది అనేసి చెప్పా. ఒకవేళ ఇక్కడ కనుక బ్రాకెట్స్ లేకుండా ఏ పవర్ ఎమ్ దానికి పవర్లో ఎన్ ఈ విధంగా ఉంటే అది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్కి, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్కి అంటే లైక్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్కి ఈక్వల్ అవ్వదు అనేసి మీకు ఆల్రెడీ చెప్పా. అవునా కదా. అంటే కొన్ని కేసెస్లో ఈక్వల్ అవ్వచ్చు, కానీ ప్రతిసారి ఈ కండిషన్ అయితే ఈక్వల్ అవ్వదు అనమాట. కొన్ని కేసెస్లో ఈక్వల్ అవ్వచ్చు, కానీ ప్రతిసారి ఈక్వల్ అవ్వదు అనమాట. ఇది మాత్రం ఏ కేసు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఈక్వల్ అయ్యిద్ది అనమాట. ఈ కేసు సాటిస్ఫై అయ్యిద్ది అనమాట. ఇది అన్ని కేసుల్లో సాటిస్ఫై అవ్వదు అనమాట. ఓకేనా. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి జాగ్రత్తగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ వాల్యూ 3 తీసుకుంటున్నా. ఓకేనా. 3 తీసుకుంటున్నా. ఎం వాల్యూ 2 తీసుకుంటున్నా. ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాను అంటే లైక్ లేదంటే ఎం వాల్యూ 4 తీసుకుంటున్నా. ఎం వాల్యూ 4, ఎన్ వాల్యూ 2 తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీనింగ్ ఏంటంటే చూడండి, 3 పవర్ 4 పవర్ 2, 3 పవర్ 4 పవర్ 2. మరి ఇక్కడ చెప్పండి, ముందు ఇది బేస్ కదా, 3 అనేది బేసు, దానికి పవర్లో ఇదంతా ఉంటుందన్నమాట. అవునా. సో ఆ పవర్లో ఉన్నది ముందు సాల్వ్ చేయండి. పవర్లో ఏముంది, 3 అనేది బేస్, దానికి పవర్లో ఉంది ఏముంది, 4 పవర్ 2 ఉంది. 4 పవర్ 2 అంటే 4 స్క్వేర్ కదా. 4 స్క్వేర్ అంటే ఎంత మనకి 16 అనమాట. 16 అవునా. అంటే 3 బేస్ ఉంది, దానికి పవర్లో 4 స్క్వేర్ ఉంది. 4 స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్ అంటే 16. అలా ఇది ఎంత అవుతుంది, 3 పవర్ 16 అవుతుంది. అర్థమైందా, 3 పవర్ 16. ఓకే. ఇప్పుడు ఇదే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడతా, మరి ఈక్వల్ అయిద్దో లేదో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను, 3 తీసుకున్నా. ఎం వాల్యూ ఎంత తీసుకున్నాను, 4 తీసుకున్నా. ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాను, 2 తీసుకున్నా. అవునా. 4 ఇంటూ 2 చేయండి, ఏమైంది, 3 పవర్ 8 అయింది. మరి 3 పవర్ 16, 3 పవర్ 8 ఈక్వల్ అవుతాయా, ఈక్వల్ అవ్వవు. అంటే ఇక్కడ ఈ ఫార్మేట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఈ విధంగా రాస్తాను అంటే అది ప్రతిసారి ట్రూ అవ్వదు అనమాట. ఓకేనా. ఒకవేళ ఇక్కడ కనుక బ్రాకెట్ ఉంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అప్పుడు కనుక అలా ఉంటే అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. ఆ బ్రాకెట్ లేకపోతే మాత్రం ప్రతి కేసులో ఈక్వల్ అవ్వదు. కొన్ని కేసెస్లో ఈక్వల్ అవ్వచ్చు, కానీ ప్రతి కేసులో ఈక్వల్ అవ్వదు అనమాట. అయితే ఆ ఈక్వల్ అయ్యే కేసు ఏంటో చెప్తా చూడండి. ఈక్వల్ అయ్యే
అయ్యే కేసు ఏంటో చెప్తా చూడండి. ఈక్వల్ అయ్యే కేసు అనమాట. ఆ కేసు చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఆ ఈక్వల్ అయ్యే కేసు ఏంటంటే, సో ఇక్కడ బేస్ 3 తీసుకుంటున్నా. సో ఎన్ కదా, సో ఎన్. సో ఎం వాల్యూ 2 తీసుకుంటున్నా, ఎన్ వాల్యూ 2 తీసుకుంటున్నా, అవునా. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 పవర్ 2 స్క్వేర్ ఉంది, 3 పవర్ 2 పవర్ 2, 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో 3 పవర్ 4 అయిద్దా, 3 పవర్ 4 అయింది. అలాగే ఇటు 3 బేస్ తీసుకుంటున్నా, ఎం ఇంటూ ఎన్, ఎం వాల్యూ 2, ఎన్ వాల్యూ 2, 2 ఇంటూ 2 ఎంత అవుతుంది, 2 ఇంటూ 2, 2 స్క్వేర్ అవుతుందా, 2 స్క్వేర్ అంటే 3 పవర్ 4 అవుతుందా, 3 పవర్ 4. సో ఈ కేసులో ఈక్వల్ అయింది. అది అన్ని కేసుల్లో ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అన్ని కేసుల్లో ఈక్వల్ అవ్వదు, కొన్ని కేసెస్లోనే ఈక్వల్ అవుతుంది, కొన్ని కేసెస్లోనే ఈ కండిషన్ ట్రూ అయింది. అన్ని కేసులకి సాటిస్ఫై అయితేనే దాన్ని మనం పరిగణించాలి. అన్ని కేసులకి సాటిస్ఫై అయ్యే కండిషను ఇదనమాట, ఓకేనా. సో ఆ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ రూట్ ఏ అనమాట. ఏంటి, రూట్ ఏ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రూట్ అనేసి ఇస్తే ఇక్కడ నంబరింగ్ ఏమీ ఇవ్వకుండా, జస్ట్ రూట్ అనేసి ఇస్తే నంబరింగ్ ఏమి ఇవ్వకుండా, అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఏ నెంబరు ఇన్సర్ట్ చేయకుండా, ఏ నెంబరు పెట్టకుండా జస్ట్ రూట్ అని ఇస్తే అదేమవుతుందంటే అది స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. ఆ రూట్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి 2 ఉంటుంది అని మీనింగ్ అనమాట, ఓకేనా. ఆ 2 మెన్షన్ చేయడు, జస్ట్ వదిలేసేస్తాడు. ఒకవేళ క్యూబ్ రూట్ కానీ, 4th రూట్ కానీ, 5th రూట్ కానీ, nth రూట్ కానీ అయితే వాడే మెన్షన్ చేస్తాడు. అంటే ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అన్నాడు అనుకోండి, ఇక్కడ 3 అనేసి మెన్షన్ చేస్తాడు. ఒకవేళ స్క్వేర్ రూట్ అయితే ఇక్కడ 2 అనేసి మెన్షన్ చేయకపోవచ్చు, ఓకేనా. ఒకవేళ మెన్షన్ చేయకపోయినా ఇదేమవుతుంది, ఇది స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఒకవేళ క్యూబ్ రూట్ అయితే వాడే ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఇక్కడ 3 ఉండిద్దిరా బాబు అనేసి చెప్తాడు అనమాట, ఓకేనా. క్యూబ్ రూట్ అయితే వాడే చెప్తాడు, క్యూబ్ రూట్ అయితే అక్కడ 3 అనేసి వాడే చెప్తాడు అనమాట. ఒకవేళ nth రూట్ అయితే nth రూట్ ఆఫ్ ఏ అయితే ఇక్కడ ఎన్ అనమాట, ఎన్ అనేసి మెన్షన్ చేస్తాడు. ఇదేమవుతుంది, nth రూట్ అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్కి అయితే కొన్నిసార్లు మెన్షన్ చేస్తాడు, కొన్నిసార్లు మెన్షన్ చేయకుండా వదిలేస్తాడు అనమాట. అలా వదిలేసినా మనం దాన్ని ఎలా తీసుకోవాలి, స్క్వేర్ రూట్గా తీసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, సింపుల్గా రూట్ ఏ అన్నాడు. రూట్ ఏ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, అర్థమైందా ఇది. మరి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, దీన్ని ఎలా రాస్తామంటే ఏకి పవర్లో ఎంత ఉంది, 1 ఉందా, 1 ఉంది, అవునా. సో దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఏ పవర్లో ఎంత ఉంది, 1 ఉంది. ఆ 2 అంటే రూట్ దగ్గర ఏదైతే ఉందో 2 అది ఎక్కడికి వచ్చింది అంటే బైలోకి వచ్చింది అనమాట. సో పవర్ 1/2 వచ్చింది అనమాట, ఓకేనా. అది అలాగే ఇప్పుడు చెప్పండి, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఏమవుతుందో చెప్పండి. ఏకి పవర్లో ఎంత ఉంది, 1 ఉంది. సో ఏకి పవర్లో ఎంత ఉంది, 1 ఉంది. ఆ 3 ఏదైతే ఉందో అది ఎక్కడికి వచ్చింది, బైలోకి వచ్చింది అనమాట. సో బై 3 అయింది అనమాట, ఏ పవర్ 1/3. మరి ఇప్పుడు చెప్పండి, nth రూట్ ఆఫ్ ఏ. సో ఏకి పవర్లో ఎంత ఉంది, 1 ఉంది. సో ఏకి పవర్లో ఎంత ఉంది, 1 ఉంది. ఆ ఎన్ ఎక్కడికి వచ్చింది, బైలోకి వచ్చింది అనమాట, ఓకే అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్తా చూడండి. అలాగే ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం అనమాట, nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం అనమాట. సో ఇక్కడ చూడండి, ఏకి పవర్లో ఎంత ఉంది, ఏకి పవర్లో ఎం ఉంది. ఆ ఎన్ ఎక్కడికి వస్తుంది, రూట్లో ఉన్న రూట్ దగ్గర ఉన్న ఎన్ ఏదైతే ఉందో అది ఎక్కడికి వస్తుంది, బైలోకి వస్తుంది. సో ఏ పవర్ m/n అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఫార్ములా ఏంటంటే ఇదనమాట. ఇది మెయిన్ ఫార్ములా. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఇవన్నమాట, ఓకేనా. సో దానికి సంబంధించిన అప్లికేషన్స్. అలాగే ఇది కూడా మెయిన్ ఫార్ములా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఏదైతే పవర్ ఉంది, ఏకి పవర్లో 1 ఉంది, అది రాసేసాం, ఏకి పవర్లో 1 రాసాం. ఆ రూట్ దగ్గర ఏదైతే ఉండిద్దో అది బైలోకి వెళ్ళిద్ది అనమాట, అది బై ఎన్ అవుతుంది అనమాట, అవునా. సో nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాం, అవునా. కాకపోతే రూట్ దగ్గర ఏదైతే ఉందో అది బైలోకి వెళ్ళింది, అవునా. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ అయితే ఉంటాయి అనమాట. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకేనా.
సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది అనుకోండి. ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు ఎంత అనేసి అడుగుతున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇప్పుడు సింపుల్గా నేనేం చేస్తానంటే, నాకు ఎక్స్ కావాలి, సో ఈ పవర్లో ఉన్న ఎన్ని అటు పంపించేస్తా, అది నాకు వద్దు, అటు పంపించేస్తా. సో పవర్లో ఉన్నది అటు వెళ్ళిపోతుంది, ఈక్వల్ టుకి అవతలకు వెళ్ళిపోతుంది, అవునా. సో ఈక్వల్ టుకి అవతల ఏముంది, ఏ ఉందా, ఏ ఉంది. సో ఈ పవర్లో ఉన్న ఎన్నో ఇక్కడ వచ్చినప్పుడు కూడా పవర్లోనే ఉండిద్ది, ఇక్కడ కూడా పవర్లోనే ఉండిద్ది, కానీ ఇక్కడ కూడా పవర్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది ఎన్ కదా, ఎన్ అంటే ఏంటి, n/1 అనమాట. ఎన్ అంటే n/1. ఇటువైపు వచ్చేటప్పటికి ఏమైందంటే ఇది కాస్త రివర్స్ అయింది అనమాట, ఇది కాస్త రివర్స్ అయింది. n/1 కాస్త 1/n అయింది అనమాట, 1/n అయింది అనమాట. అర్థమైందా. ఇక్కడ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు ఏ ఇచ్చాడు, అవునా. నన్ను ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు, అవునా. నాకు పవర్లో ఉన్న ఎన్ వద్దు, ఎన్ని అటు పంపించేస్తా, అటు పంపించేస్తే నాకు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎన్ని అటు పంపించేసినప్పుడు పవర్లో ఉన్న ఎన్నో అటు వెళ్ళినా కూడా పవర్లోకే వచ్చింది. కానీ ఇక్కడ ఏదైతే ఎన్ ఉందో అది అటు వెళ్తే తలకిందులైద్ది అనమాట. n/1 కదా, అటు వెళ్ళి తలకిందులైద్ది, అంటే 1/nగా వచ్చింది అనమాట, 1/nగా వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండుండొచ్చు, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. ఓకేనా. సో సింపుల్గా ఉంటుంది, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ పవర్ లైక్ ఎక్స్ పవర్ 4/3 తీసుకున్నా ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట, ఈజ్ ఈక్వల్ టు ఏ. నన్ను ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు మీరు, అవునా. సో ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నప్పుడు నాకు పవర్లో ఉన్నది నాకు వద్దు కదా, నాకు వద్దు, నేను అటు పంపించేస్తా, నాకు వద్దు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏముంది, ఏ ఉందా. మరి పవర్లో ఉన్న 4/3 అటు వెళ్ళినా కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చిద్ది, మళ్ళీ పవర్లోకి వచ్చిద్ది. కానీ ఇది కాస్త ఏమైద్ది, తలకిందులైద్ది అనమాట. 4/3 కాస్త తలకిందులైద్ది, అంటే 3/4 అయింది అనమాట, 3/4 అయింది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అయింది, ఏ పవర్ 3/4 అయింది. ఏమైంది, ఏ పవర్ 3/4 అయింది అనమాట. ఓకేనా. లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 2 అనమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు లైక్ ఏం తీసుకుంటున్నానంటే ఎక్స్ పవర్ m/n తీసుకుంటున్నా, ఎక్స్ పవర్ m/n తీసుకుంటున్నా ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. నన్ను మీరు ఎక్స్ వాల్యూ కనుక్కోండి అన్నారు. మరి ఎక్స్ కనుక్కోమన్నప్పుడు నాకు m/n పవర్లో ఉన్న m/n నాకు వద్దు కదా, వద్దు, నేను అటు పంపించేసినప్పుడు అదేమైద్ది, పవర్లోకే వచ్చిద్ది, ఇటు సైడ్ ఏ కదా. సో దానికి పవర్లోకే వచ్చిద్ది, కానీ ఏమైద్ది, తలకిందులైద్ది. m/n కదా, అటు వెళ్తే ఏమైద్ది అంటే n/m అయింది. ఏమైద్ది, n/m అయింది. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమైద్ది, ఏ పవర్ n/m అవుతుంది, n/m అవుతుంది అనమాట. అలా సింపుల్గా ఇక్కడున్న పవర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు అవతలకు వెళ్తే రివర్స్ అయింది అనమాట, ఆ పవర్ కాస్త తలకిందులైద్ది అనమాట. ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోండి. సపోజ్ లైక్ ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు ఏ ఉందనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ ఈ 2 నాకు వద్దు, అటు పంపించేస్తా. అప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏ ఉంది. పవర్లో ఉన్నట్టు ఇటువైపు వచ్చినా పవర్లోనే ఉంటుంది, అవునా. పవర్లో ఉన్నట్టు ఇటువైపు వచ్చినా పవర్లోనే ఉంటుంది, కాకపోతే తలకిందులైద్ది, 2/1 కదా, అటు వెళ్తే 1/2 అయింది, అవునా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ 1/2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వాల్యూకి పవర్లో 1/2 ఉంటే అదేమవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట, పవర్లో 1/2 ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ వాల్యూ ఏంటి, ఏ కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనమాట, సింపుల్గా రూట్ ఆఫ్ ఏ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ రాయలేదు, మర్చిపోయాను. సో ఆప్షన్స్ ఏంటి అంటే ఎక్స్ పవర్ 7 మైనస్ 1/x/7 ఇది ఒక ఆప్షను. రెండోది ఏంటంటే ఎక్స్ పవర్ 8 మైనస్ 1/x/8 ఇది ఒక ఆప్షను. అలాగే ఎక్స్ పవర్
ప్లస్ 1/x⁴ ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే x⁴8 ప్లస్ 1/x⁴8 అనమాట. సో ఇవి ఆప్షన్స్. సో ఇక్కడ దీనికి సంబంధించి వాల్యూ కనుక్కోమన్నాడు, అవునా? సో నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ x మైనస్ 1/x ఇంటూ x ప్లస్ 1/x, అవునా కదా? మరి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది? a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అవునా? a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సో వాల్యూ ఏమవ్వాలి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవ్వాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవ్వాలి. ఏ స్క్వేర్ అంటే ఏ బదులు ఏముంది? ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ అనమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి అంటే 1/x కదా, దానికి స్క్వేర్ అనమాట. అంటే 1/x హోల్ స్క్వేర్ అంటే 1/x² అనమాట. అర్థమైందా? సో అలా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది? ఇది వచ్చింది. ఇంటూ మనకేముంది? ఇంటూ x² ప్లస్ 1/x² ఉంది, అవునా? ఇంటూ x⁴ ప్లస్ 1/x⁴ ఉందా? 1/x⁴. ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారనేసి రాస్తున్నా. డైరెక్ట్గా చెప్పే క్వశ్చన్స్ అనమాట ఇవి, ఓకేనా? సో చూడండి, మళ్ళీ ఇక్కడ ఏముందంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఏముందో చూడండి. 1 minute. ఇక్కడ x² మైనస్ 1/x² ఇంటూ x² ప్లస్ 1/x² ఉంది, అవునా కదా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఏమో x², బి వాల్యూ ఏమో 1/x², అవునా? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది, అవునా? అంటే దీని వాల్యూ ఏమవుతుంది మళ్ళీ చెప్పండి. ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది అంటే a² మైనస్ బి² అవుతుంది, a² మైనస్ బి² అవుతుంది. a² అంటే ఏ అంటే ఎంత? x², దానికి హోల్ స్క్వేర్, అవునా కదా? ఏ అంటే x² దానికి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? x⁴ అవుతుంది, x⁴ అవుతుంది. మైనస్ బి², బి అంటే 1/x² దానికి స్క్వేర్ అనమాట, దానికి స్క్వేర్. సో ఏమవుతుంది? 1/x⁴ అవుతుందా? 1/x⁴ అవుతుంది అనమాట. అర్థమైందా? సో సింపుల్గా ఏం లేదు, ఇది ఏ ఇది బి అనుకో, ఇది ఏ ఇది బి అనుకో. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, a² మైనస్ బి². a² అంటే ఏ అంటే x² దానికి హోల్ స్క్వేర్, సో x⁴. బి² అంటే బి అంటే 1/x² దానికి హోల్ స్క్వేర్ అంటే 1/x⁴. అర్థమైందా? సో అది లాజిక్ అనమాట. ఇంటూ ఏముంది? x⁴ ప్లస్ 1/x⁴ అనమాట. మళ్ళీ ఇక్కడ సేమ్ లాజిక్ పట్టుకోండి, చూడండి. ఇది ఏ ఇది బి, ఏ మైనస్ బి, ఇది ఏ ఇది బి, ఏ ప్లస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అవునా కదా? సో ఏమవుతుంది? a² మైనస్ బి² అవుతుందా? a² మైనస్ బి² అవుతుంది. ఏ అంటే x⁴, అవునా కదా? x⁴ దానికి స్క్వేరు మైనస్ బి అంటే 1/x⁴ దానికి స్క్వేర్ అనమాట, a² మైనస్ బి². సో ఏమవుతుంది? x⁴ హోల్ స్క్వేర్. ఇందాక చెప్పే కదా ఫార్ములా, x⁴ ఇంటూ 2 అంటే x⁴8 అవుతుందా? x⁴8 మైనస్ 1/x⁴ హోల్ స్క్వేర్ అంటే 1/x⁴8 అవ్వాలా? 1/x⁴8 అవ్వాలి. సో x⁴8 మైనస్ 1/x⁴8 విల్ బి ద ఆన్సర్, ఓకేనా? సింపుల్గా ఏం లేదు, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమైంది? a² మైనస్ బి² అయింది. అలా మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, అలా అనమాట. అలా మనం చేసుకుంటూ వెళ్తే x⁴8 మైనస్ 1/x⁴8 విల్ బి ద ఆన్సర్, ఓకేనా? అండ్ నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి అనమాట, ఆ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి చూడండి జాగ్రత్తగా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనమాట. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటి ఫార్ములా? a² ప్లస్ b² ప్లస్ 2ab, a² ప్లస్ b² ప్లస్ 2ab, అవునా? సెకండ్ ఫార్ములా వచ్చేసరికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనమాట. సో ఫార్ములా ఏంటంటే a² ప్లస్ b² మైనస్ 2ab రైట్? ఇదేనా కదా? సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకొని నేను కొన్ని ఫార్ములాస్ కనిపెడతా. అంటే నేను కనిపెట్టలేదు, ఆల్రెడీ కనుగొన్నాయి, ఓకేనా? మళ్ళీ నేను కొత్తగా కనిపెట్టే కాదు. సో ఈ రెండింటిని యూజ్ చేసి నేను కొన్ని ఫార్ములాస్ రాస్తా, చూడండి. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, నాకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తా, నాకు ఇంకొక కొత్త ఫార్ములా వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇంకొక ఫార్ములా వచ్చింది. ఏంటంటే చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే వాటికి ఈక్వల్ అయిన వీటిని కూడా యాడ్ చేయాలి కదా, అవునా కదా. సో ఎల్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ని యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఆర్హెచ్ఎస్ని యాడ్ చేసినప్పుడు ఏం రావాలో చెప్పండి. ఆర్హెచ్ఎస్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది అంటే ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, +2ab - 2ab క్యాన్సిల్ అయ్యింది, అవునా కదా. యాడ్ చేసినప్పుడు +2ab - 2ab క్యాన్సిల్ అయ్యింది. సో యాడ్ చేసినప్పుడు ఇక్కడ a² 2a² వచ్చింది, ఇక్కడ b² 2b² వచ్చింది. సో ఫైనల్గా ఏమొచ్చింది అంటే 2a² ప్లస్ 2b² వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a² ప్లస్ 2b² వచ్చింది. రెండిట్లో మళ్ళీ 2 కామన్ తీస్తే 2 × a² ప్లస్ b² వచ్చిద్దా. 2 కామన్ తీస్తే ఏమొచ్చింది, 2 × a² ప్లస్ b² వచ్చింది అనమాట, అవునా కదా. సో ఇది ఫార్ములా అనమాట, అర్థమైందా. సో యాడ్ చేసినప్పుడు ఒక ఫార్ములా వచ్చింది. ఇప్పుడు రెండోసారి నేను సబ్ట్రాక్ట్ చేస్తా, అప్పుడు నాకు ఇంకొక ఫార్ములా ఫామ్ అయింది, అవునా కదా. సో సబ్ట్రాక్ట్ చేస్తా ఇప్పుడు ఎలాగంటే దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తా. a + b² మైనస్ a - b² మైనస్ a - b². ఇటు సైడ్ కూడా ఈ దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట, అర్థమైంది. యారో మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడికో చూడండి. సో ఏమవుతుంది, a + b² మైనస్ a - b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని చూడండి. దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తాను, అప్పుడు ఏమవుతుందని చూడండి, a² మైనస్ ఇక్కడ a² వచ్చింది, అవునా కదా. ఈ మొత్తానికి మైనస్ అనమాట, అవునా. లేదంటే డైరెక్ట్గా రాస్తా చూడండి జాగ్రత్తగా. a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ ఉంది కదా, మైనస్. ఆ మైనస్ దేనికి, ఈ మొత్తానికి మైనస్ అనమాట, అవునా. అంటే మైనస్ ఆఫ్ a² ప్లస్ b² మైనస్ 2ab అనమాట, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే a² ప్లస్ b² ప్లస్ 2ab మైనస్ a² మైనస్ b² ప్లస్ 2ab అవుతుందా, ప్లస్ 2ab అవుతుంది. a² మైనస్ a² b² మైనస్ b² క్యాన్సిల్ అవుతుంది. 2ab టోటల్ 4ab అవుతుందా, టోటల్ 4ab అవుతుంది, అవునా. అంటే ఈ మొత్తం సాల్వ్ చేస్తే నాకేమొచ్చింది, ఫైనల్గా టోటల్గా 4ab వచ్చింది. ఏమొచ్చింది, 4ab వచ్చిందనమాట, అవునా కదా. సో అలా దీని వాల్యూ ఏమవుతుంది, 4 × a × b అవుతుంది అనమాట, 4 × a × b, అవునా. సో యాడ్ చేసినప్పుడు ఈ a² ప్లస్ a + b² a - b² యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 2 టైమ్స్ ఆఫ్ a² ప్లస్ b² వచ్చింది. అదే ఒకవేళ a + b² లోంచి a - b² సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకేమొచ్చింది, 4ab వచ్చిందనమాట, 4ab వచ్చిందనమాట. సో ఈ రెండు ఇంపార్టెంట్ రిలేషన్స్ అనమాట, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి నేను మళ్ళీ 2 ఫార్ములాస్ రాస్తా. ఆ 2 ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తా, సింపుల్గా చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి రాస్తాను. ఇప్పుడు a + b² కావాలంటే ఎలా వస్తుంది, 4ab దీన్ని అటు పట్టుకెళ్ళండి, 4ab ప్లస్ a - b², అవునా కదా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నాకు a + b² కావాలి, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మైనస్ ఆఫ్ a - b² అటు వెళ్తే ఏమైంది, a - b² అయింది, ప్లస్ అయింది కదా, ప్లస్ అయింది. అలాగే ఇక్కడ ఏముంది, మనకి ప్లస్ 4ab ఉంది, అవునా కదా. అది అలాగే ఒకవేళ నాకు గనక a - b² వాల్యూ కావాలంటే సింపుల్గా ఏం చేయాలి, దీన్ని అటు పట్టుకెళ్ళాలి, దీన్ని ఇటు పట్టుకురావాలి, అవునా. ఇది అటు వెళ్తే ఏమైంది, a - b² అయింది. ఇది ఇటు వస్తే ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ మనకేముంది, a + b² ఉందా, ఉంది, మైనస్ 4ab అవుతుందా, మైనస్ 4ab అవుతుంది అనమాట, అవునా. సో అలా ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అయితే చూడండి, a + b² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a - b²
ప్లస్ 4ab. అలాగే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది అనమాట, మైనస్ 4ab. అయితే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ రెండే ఉంటాయి, a ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ మైనస్ బి హోల్ స్క్వేరు రెండే ఉంటాయి, అవునా కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే చూడండి జాగ్రత్తగా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ప్లస్ 4ab చేయాలి, ప్లస్ 4ab చేయాలి. ఇక్కడ మనకేం కావాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలి. అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఏం చేయాలి, ప్లస్ 4ab చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 4ab చేయాలి, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ 4ab చేయాలన్నమాట, అవునా. నాకు గనక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే నేనేం చేయాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి మైనస్ 4ab చేయాలి, మైనస్ 4ab చేయాలన్నమాట, మైనస్ 4ab చేయాలి, అవునా. సో మైనస్ కావాలన్నప్పుడు మైనస్ 4ab చేయాలి, ప్లస్ కావాలన్నప్పుడు ప్లస్ 4ab చేయాలన్నమాట, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకునే విధానం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలి. అది ఎలా వచ్చిందంటే చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాకుండా ఇంకోటి ఏముందో చెప్పండి, ఇంకోటి ఏముంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే, ఇంకేం లేదు మనకి, అవునా కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే. అయితే ఇప్పుడు ప్లస్ 4ab చేయాలా మైనస్ 4ab చేయాలా, అది ట్రిక్ అనమాట. ఇక్కడ మైనస్ కావాలి మనకి, అవునా కదా, మైనస్ కావాలి కాబట్టి మైనస్ 4ab చేయాలి, మైనస్ 4ab చేయాలి, అర్థమైందా. ఇది నెక్స్ట్ ఇప్పుడు గనక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే ఏమవుతుందంటే చూడండి, ఇది ఎలా వచ్చింది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాకుండా ఇంకోటి ఏముంది మనకి, ఏ మైనస్ బి హోల్ స్క్వేరే ఉంది, అవునా కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది, ఇది ఒక్కటే మనకుంది, అవునా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ప్లస్ 4ab మైనస్ 4ab అది కావాలి, అవునా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ప్లస్ అనమాట, ప్లస్ కావాలి, ప్లస్ కావాలి కాబట్టి ప్లస్ 4ab చేయాలి, ప్లస్ కాబట్టి ప్లస్ 4ab చేయాలి, అర్థమైందా. సో అది అనమాట, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలి. ఇంకోటి ఏముంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది, దానికి ఏం చేయాలి, మైనస్ 4ab చేయాలా ప్లస్ 4ab చేయాలా. ఇక్కడ మనకు కావాల్సింది మైనస్ కాబట్టి మైనస్ 4ab, ఇక్కడ మనకు కావాల్సింది ప్లస్ కాబట్టి ప్లస్ 4ab. అలా మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ అనమాట. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, అర్థమైందా. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవన్నమాట, ఓకేనా. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ టు బి నోటెడ్, ఓకేనా, అర్థమైందా. చూడండి ఇందాక ఏవైతే ఫార్ములాస్ చెప్పానో వాటి బేస్డ్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 + 2√2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 - 2√2 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x² + y² బై డైరెక్ట్ క్యాలిక్యులేషన్ అనేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన క్వశ్చన్ అనమాట, ఓకేనా. సో ఎక్స్ వాల్యూ పలానా అనేసి చెప్పాడు, వై వాల్యూ పలానా అనేసి చెప్పాడు, మనల్ని x² + y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనల్ని x² + y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట, అవునా కాదా. సో చూడండి జాగ్రత్తగా, x అంటే ఎంత, 3 + 2√2, 3 + 2√2 దానికి స్క్వేరు, ఓకే స్క్వేర్ చేసేసాను, ప్లస్ y² వై అంటే ఎంత, 3 - 2√2, 3 - 2√2 దానికి స్క్వేర్, సో హోల్ స్క్వేర్ చేసేసాను. సో ఇది x² + y² ఇది ఎంతో కనుక్కోమంటున్నాడు, ఓకేనా. మళ్ళీ చాలామంది నార్మల్గా ఈ ఏదైతే ఉందో మనకి ఏంటి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్, దీన్ని ఎక్స్పాండ్ చేస్తారు, నార్మల్గా చేసుకుంటే వెళ్తారు అనమాట. అలా వద్దు, నేను మీకు ఆల్రెడీ చెప్పా ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే చూడండి జాగ్రత్తగా, ఇది a ఇది b, a + b హోల్ స్క్వేర్, ఇది a ఇది b, a - b హోల్ స్క్వేర్. సో ఫార్మేట్ ఏంటి అంటే చూడండి, ఫార్మేట్ ఏంటి, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా, ఏమని చెప్పాను, a + b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏమవుతుందని చెప్పాను, ఫార్ములా ఏమవుతుందంటే 2 టైమ్స్ ఆఫ్ a² + b² అవుతుందని చెప్పాను, అవునా కదా. మీకు ఆల్రెడీ చెప్పా ఏమవుతుంది, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ a² + b² అవుతుందని చెప్పాను, అవునా. మరి ఏ వాల్యూ ఎంత అంటే ఏ వాల్యూ ఎంత అంటే 3కి స్క్వేర్ అనమాట, అంటే 9 అవుతుంది. అలాగే b వాల్యూ ఎంత, 2√2, b వాల్యూ ఎంత 2√2 దానికి స్క్వేర్, 2√2కి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది,
2 స్క్వేర్ 2 రూట్ 2కి స్క్వేర్ అంటే సింపుల్గా హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో స్ప్లిట్ చేస్తే 2 స్క్వేర్ అవుతుంది. అలాగే రూట్ 2 హోల్ స్క్వేర్ అవుతుందా అంటే 2 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది 8 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఇది 8 అవుతుంది. అర్థమైంది లాజిక్. సో అది మరి ఇక్కడ చూస్తే వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎంత అవుతుంది 17 అవుతుందా 17 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 34 అవుతుంది అనమాట. అలా 34 విల్ బి ద ఆన్సర్. అలా కాకుండా మీరు నార్మల్గా దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని చేసినా సరే మళ్ళీ ఏమొచ్చింది మళ్ళీ ఇదే వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది అంతా నార్మల్గా చేయాల్సిందే. ఓకేనా. అలా చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అలా కాకుండా ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఉంటే అప్పుడు ఏం చేస్తారు మైనస్ ఉంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్. అప్పుడు ఫార్ములా ఏమయ్యేది అంటే చూడండి మైనస్ ఉంటే ఫార్ములా ఏమయ్యేది 4ab అయ్యేది అనమాట. 4 టైమ్స్ ఆఫ్ a ఇంటూ b అయ్యేది అనమాట. ఓకేనా. ప్లస్ ఉంటే 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మైనస్ ఉంటేనేమో 4 టైమ్స్ ఆఫ్ a ఇంటూ b అనమాట. ఓకేనా. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా. చూడండి క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే సింప్లిఫై అనేసి మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 2025లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చాలామంది మళ్ళీ ఇది పెద్ద క్వశ్చన్ ఏమో అనుకుంటారు. అంత సీన్ ఏం లేదు, ఇది కూడా చిన్న క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏ ఫార్మేట్లో ఉందో చెప్పండి. ఇదిగోండి ఇదంతా ఏ అనమాట, ఇదంతా ఏ. ఓకేనా. ఏ ఇదంతా బి అనమాట. అవునా. ఓకే. ఇదంతా మళ్ళీ ఏంటి ఇది ఏ అనుకున్నాం కదా, ఇది ఏ అనుకున్నాం. ఇదంతా ఏమనుకున్నాం బి అనుకున్నాం కదా, బి అనుకున్నాం. సో ఫార్మేట్ ఏంటో చెప్పండి. ఫార్మేట్ ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఫార్మేట్ ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో మీకు ఆల్రెడీ చెప్పా ఏమవుతుందని చెప్పాను దీని వాల్యూ 4 టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే 4ab అవుతుంది అని చెప్పా. అవునా. వేర్ ఏ అంటే 2pq, బి అంటే 11q. అవునా. సో డైరెక్ట్గా పెట్టేస్తే సరిపోతుంది. అవునా కదా. సో 4 ఇంటూ ఏ అంటే ఎంత 2 ఇంటూ పి ఇంటూ క్యూ 2pq అనమాట ఇంటూ బి అంటే ఎంత 11q అనమాట. ఓకే. సో వాల్యూ ఏమవుతుంది చెప్పండి. 4 ఇంటూ 2 ఇంటూ 11 ఎంత అవుతుంది 88 అవుతుందా 88. పి ఇంటూ క్యూ ఇంటూ క్యూ అంటే క్యూ స్క్వేర్ వచ్చింది క్యూ స్క్వేర్. ఇక్కడ పి సో పి క్యూ స్క్వేర్ అనమాట. క్యూ స్క్వేర్ వచ్చింది క్యూకి, పి ఏమో ఒకటే ఉంది పి. సో 88 పి క్యూ స్క్వేర్. అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే సింపుల్గా ఆప్షన్ సి అవుతుంది అనమాట. ఆప్షన్ సి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 179 అండ్ ఏ ఇంటూ బీ ఈజ్ ఈక్వల్ టు 14 దెన్ ఫైండ్ ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ వేర్ ఏ గ్రేటర్ దాన్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 2025 ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి వాల్యూ కనుక్కోమంటున్నాడు. అవునా. దానికోసం మనకేమిచ్చాడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 179, ఏబి ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. ఈ వాల్యూస్ ఇచ్చాడు. అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ నాకేముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉందా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. దానికి -2ab యాడ్ చేస్తే -2ab చేస్తే ఏమొచ్చింది నాకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చిందా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. అవునా కాదా. అలాగే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. అవునా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. దానికి +2ab చేస్తే నాకేమొచ్చింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చిద్దా. అవునా కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ +2ab. అవునా కదా. సో ఈ వాల్యూస్ వచ్చినాయి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంతో చెప్పండి 179 -2ab అంటే -2 ఇంటూ ab అంటే ఎంత 14, 2 ఇంటూ 14 అంటే 28 -28. అలాగే 179 ఇక్కడ +2ab అంటే +28 అనమాట. అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే 179లోంచి 28 పోతే ఎంత అవుతుంది 151 అవుతుందా. 151 డివైడెడ్ బై ఇక్కడ ఇది ఎంత అవుతుందంటే 179 28 ఎంత అవుతుందంటే
207 అవుతుందా? 207 అవునా కాదా? ఇక్కడ మనల్ని అడిగింది ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి వాల్యూ అనమాట. మరి మనకుందేమో ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే ఏమున్నట్టు మనకి ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నట్టు, అవునా కదా? ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నట్టు. దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ ఎంత అంటే 151/207. మనల్ని అడిగింది స్క్వేర్ కాదు, జస్ట్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఈ స్క్వేర్ని అటు పంపించేయాలి. అటు పంపించేస్తే అది కాస్త ఏమైంది? అది కాస్త రూట్ అయ్యిద్ది అనమాట. అలా మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే √151/207 అవుతుంది. √151/207 అవుతుంది అనమాట. అలా సింపుల్గా మనకి అది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇనీషియల్గా నాకేముంది ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఉంది, అవునా? దాన్ని నేనేం చేశానంటే చూడండి, ఇక్కడున్న వాటిని యూజ్ చేసుకుని ఏం చేశానంటే చూడండి, ఏ ప్లస్ బి హోల్ సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి -2ab చేసా. అర్థమైందా? -2ab చేసా. అప్పుడు ఏమొచ్చింది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి +2ab చేసా. అప్పుడు ఏమొచ్చింది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే సింపుల్గా స్క్వేర్లు వస్తాయి అనమాట. స్క్వేర్లు వస్తాయి. సరే ఏదో ఒకటి కనుక్కున్నా ముందు. కనుక్కుంటే ఇది ఇక్కడ హోల్ స్క్వేర్ వచ్చింది. అది మనకొద్దు, జస్ట్ లోపల ఉన్న వాల్యూ కావాలి. అప్పుడు ఈ స్క్వేర్ని అటు పంపించే రూట్ అయిపోతుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.